మత్తయి సువార్త 1వ అధ్యాయము. యేసుక్రీస్తు వంశక్రమము. ఈయన దావీదు మరియు అబ్రహాము వంశానికి చెందినవాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు. యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. పెరెసు జెరహుల తల్లి తామారు. పెరెసు కుమారుడు ఎస్రోము, ఎస్రోము కుమారుడు ఆరాము, అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు షల్మా, షల్మా కుమారుడు బోయజు, బోయజు తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు, రూతు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు రాజు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య, సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా, హిజ్కియా కుమారుడు మనషే, మనషే కుమారుడు ఆమోసు, ఆమోసు కుమారుడు యోషియా, యోషియా కుమారులు యొకాన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనుపోబడినారు. బబులోను నగరానికి కొనుపోబడిన తర్వాతి వంశక్రమము. యొకన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబాబేలు, జెరుబాబేలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు, అజోరు కుమారుడు సదోకు, సదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు, ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, యోసేపు భార్య మరియ, మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు. అంటే అబ్రహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం 14 తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు. అలా కొనుపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు 14 తరాలు. యేసుక్రీస్తు జననం ఇలా సంభవించింది. యేసుక్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహం కాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. కానీ ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు ఆమెను నలుగురిలో అవమానపరచదలుచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగదెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకున్నాడు. అతడు ఈ విధంగా అనుకున్న తర్వాత దేవదూత అతనికి కలలో కనిపించి, యోసేపు, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది కనుక ఆమెను భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాల నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని అన్నాడు. ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు. కన్యక గర్భవతి అయి మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు. ఇది నిజం కావడానికే ఇలా జరిగింది. యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేశాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. కానీ ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి యేసు అని నామకరణం చేశాడు. దేవుని రాకడకు సంబంధించిన మేలుకొల్పు కలిగే విషయాలను ప్రకటించే పనిముట్లుగా మేము వాడబడుతున్నాం. మాకు సపోర్ట్గా నిలబడండి. కలిసి పనిచేద్దాం. దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. మన తోటి వారిని కూడా సిద్ధపరుద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజాగే రాజు మహిమాన్వితుడై మేఘమానునై వచ్చుచున్నాను. రాజాగే రాజు మహిమాన్వితుడై